హాయ్ అండి. ఫైనల్గా మన ఛానల్లో అయితే 1K సబ్స్క్రైబర్స్ అయ్యారండి. ఇంతవరకు నా ఛానల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అసలు నేను అట్లీస్ట్ నాకు 1000 మెంబర్స్ అయినా సబ్స్క్రైబర్స్ అవుతారా అని అయితే 1 ఇయర్ బ్యాక్ అనుకున్నానండి. అలా భయపడుతూనే నా ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా 1 ఇయర్ అవ్వొస్తుంది. నాకైతే 1K సబ్స్క్రైబర్స్ అయితే రాలేదని చాలా టెన్షన్ పడ్డానండి. ఇంకా ఫైనల్గా నాకైతే 5 డేస్ బ్యాక్ అయితే 1K సబ్స్క్రైబర్స్ అయ్యారు. చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. నాకైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయని చెప్పింది అయితే మా తమ్ముడే. ఇంకా నేను ఛానల్ స్టార్ట్ చేశాక ఇలా ఛానల్ స్టార్ట్ చేశానండి అని అయితే మా హస్బెండ్కి చెప్పాను. ఓకే కంటిన్యూ చేయని అయితే చెప్పాడు. ఇలా అర్థం చేసుకుంటే ఏ పనిలో అయినా సక్సెస్ చేస్తాం కదా అండి. వీళ్ళిద్దరికైతే చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా నాకు సపోర్ట్ చేసేవాళ్ళు నా ఫ్రెండ్స్ అయితే ఇంకా చాలామంది ఉన్నారండి. వాళ్ళ ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఇంకా కొలీగ్స్ చాలా వరకే ఉన్నారు. వీళ్ళందరి సపోర్ట్ వల్లనే నేను ఇక్కడి వరకు అయితే వచ్చాను. ఏంటి 1Kకే ఇదంతా అనుకుంటే అవునండి, 1000 మెంబర్స్ అవ్వడం అనేది నా డ్రీమ్ అండి. నాకు తెలిసింది ఒక్కటే, యూట్యూబ్లో 1000 మెంబర్స్ కావాలని. నాకు స్టార్టింగ్లో ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అది ఒక్కటే తెలుసండి. ఇంకా అందుకే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. నేనైతే ఇంట్లో ఉండి ఏం వర్క్ చేయాలో తెలియక ఒక ఉమెన్ అంటే చిన్న పిల్లల్ని వేసుకొని ఇట్లా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిందంటే మీ అందరూ ఉన్నారన్న ధైర్యంతో నేనైతే ఛానల్ స్టార్ట్ చేశానండి. ఇంకా నా ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్